మనతో మాట్లాడడానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డితో మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే దాదాపు 71 రోజుల తర్వాత బయటకు వచ్చారు, అంటే బెయిల్ మీదకి బయటకు వచ్చారు, కానీ మీ మీద రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 71 రోజుల గురించి ఏం చెప్తారు, ఈ కేసు గురించి చెప్పాలంటే? ఒకటి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాము. సో ఇవన్నీ కూడా లెక్క చేసే పరిస్థితిలో లేము. ఈ అరెస్టులు కానీ కేసులు కానీ వీటన్నిటిని కూడా లెక్క చేసే పరిస్థితిలో లేవు. గట్టిగా పార్టీకి మేము ఫైట్ చేస్తాము. మా క్యాడర్ని మేము కాపాడుకుంటాము. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదే మా లక్ష్యము. ఖచ్చితంగా దానికోసం పనిచేస్తాం. అంటే ఇప్పుడే కాదు, 2014-19 టైంలో కూడా మీ మీద కేసులు పెట్టారని చెప్తూ వస్తున్నారు. అంటే ఎందుకు అలాగంటారు? అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడే కాదు, ఇది మునుపు కూడా పాల్పడ్డారు. ఇప్పుడే నన్ను జైల్లో పెట్టలేదు. ఇది వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా జైల్లో పెట్టారు. ఈవెన్ నేను అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు మేము కాలేజీలో చదివేటప్పుడు కూడా కేసులు పెట్టారు. సో ఇవన్నీ కూడా హరాస్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే మేము మానసికంగా సిద్ధమైనాం. జైలు పోవడం కానీ లేకపోతే ఈ కేసులు ఎదుర్కోవడానికి కానీ సిద్ధమైనాం. ప్రతిసారి ఇదే తంతు. ఎప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కూడా నా పైన కేసులు పెట్టడం, హరాస్ చేయడం చూస్తూనే ఉన్నాం. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మాకేమొస్తుంది? కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది లిక్కర్ కేసు జరిగింది కాబట్టి దాంట్లో అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఏదైతే కూటమి నేతలు చెప్తున్నారు. నేను కోర్టు ఆర్డర్ ప్రకారం వివరాలకి కేసు గురించి మాట్లాడొద్దని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చారు. కానీ దయచేసి ఒకసారి కోర్టు బెయిల్ ఆర్డర్ చదవండి. అందులో ఏమున్నాయో చదవండి. అసలు ఇదంతా కూడా ఒక అభూత కల్పన అనేది క్లియర్గా అర్థం. సార్, అంటే మీకు ఇవ్వాల్సినటువంటి వసతులు కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్తూ వస్తున్నారంటే మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని కూడా తెలుస్తోంది. ఏంటి సార్, అంటే ఈ 71 రోజులు ఎలా ఉంది? ఈ కేసు పెట్టడం ముఖ్య ఉద్దేశం వచ్చి మానసికంగా వేధించాలి, ఒక మనిషిని డౌన్ చేయాలనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశము. కాబట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. జైల్లో అంటే ఇవ్వాల్సిన వసతులు ఏవైతే కోర్టు ఆర్డర్ ద్వారా ఇవ్వాల్సిన వసతులు అవన్నీ కల్పించడంలో కూడా బాగా డిలే చేసి ఇబ్బందులు పెట్టిన తర్వాతనే గట్టిగా అడిగిన తర్వాతనే ఆ వసతులు కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా నాకేం వసతులు స్పెషల్గా ఇచ్చేది ఏముండదు. మిగతా ఖైదీలకు ఏ వసతులు ఉన్నాయో అవే నాకు కూడా ఇచ్చారు. సో దీని గురించి నేను పెద్దగా ఇబ్బంది పడింది లేదు. మానసికంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఏదైనా కానీ అని చెప్పి డిసైడ్ అయ్యి ఫేస్ చేసాం. అంటే ఎక్కడితో ఆగదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇసుక ఉంది అని రకరకాలుగా కూడా చెప్తూ వస్తున్నారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మిథున్ రెడ్డి? భయపడే వాళ్ళని బెదిరించమని చెప్పండి. అన్ని భయపడే ప్రసక్తే ఉండదు. అంటే ఏం చెప్తారు సార్? అంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కూడా చాలా మందిని పరామర్శించారు, మిమ్మల్ని పరామర్శించలేదు, మీరు బీజేపీకి వెళ్ళిపోతారంటూ కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే ఈ 71 రోజుల్లో మీరు ఉన్నారు, బయట మాత్రం రకరకాల విస్తృతమైన ప్రచారాలు జరిగాయి. అంటే వీటన్నిటికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసుకున్నంత గొప్పగా ఎవరిని చూసుకోలేదు. ఆయన ఈరోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏదో నాకు చేయాలని నేను 1% కూడా ఆలోచన. మేము ఆయనకు ఎంత గట్టిగా నిలబడ్డాం అనేదే పాయింట్. మేము ఖచ్చితంగా ఆయన కోసం ముఖ్యమంత్రి అయ్యేదానికి అన్ని విధాలా కష్టపడతాం. అంటే ఎలా బయటపడిపోతున్నారు సార్ ఈ కేసు నుంచి? అస్సలు దీని గురించి ఆలోచించుకోవాలి. తప్పుడు కేసులు ఇవన్నీ కూడా ఒక రోజులో వీగిపోతాయని చెప్తాను. ఇది ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, కేవలం ఒక్క రోజులోనే ఇవన్నీ కూడా వీగిపోతాయి. ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మా వెంటే ఉన్నాడు, ఇప్పుడు కూడా మా వెంటే ఉంటాడంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్, కార్తికేయ, తిరుపతి.